ఓ బ్యూటీ ఒక్క సినిమాతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే అనుకోని వివాదాలు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా వెలిగిన ఆ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది, ప్రస్తుతం ఏం చేస్తుంది, ఆమె జీవితంలో జరిగిన ఆ ఊహించని మలుపులు ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. అందం, అభినయం ఉన్న ఇండస్ట్రీలో అందరికీ స్టార్డం దక్కదు. కొందరు హీరోయిన్లు వరుస అవకాశాలతో టాప్ లోకి వెళ్తే, మరికొందరు మంచి ఆరంభం దక్కినా అనుకోని కారణాలతో కెరీర్లో వెనుకబడిపోతారు. ఒకప్పుడు కుర్రాళ్ల హార్ట్ థ్రోప్ గా మారిన ఎంతో మంది హీరోయిన్లు కొన్ని సినిమాలకే వెండితెరకు దూరమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి హీరోయిన్లలో శ్వేతా బసు ప్రసాద్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్ చిన్న వయసులోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో మగడి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న ఆమె టెలివిజన్లో కూడా మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో శ్వేత నటన, అమాయకమైన లుక్ యువతను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే శ్వేతా బసు కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఈమె పేరు ఓ వివాదంలో వినిపించడం పెద్ద చర్చకు దారితీసింది. అనంతరం తనది ఎలాంటి తప్పు లేదని, ఆ కేసులో అన్యాయంగా ఇరుక్కున్నానని శ్వేతా బసు ప్రసాద్ పలుమార్లు వెల్లడించారు. ఆ వివాదం తర్వాత ఆమె కెరీర్ పై ప్రభావం పడింది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె ఎన్నో ఒడితొడుకులు ఎదుర్కొన్నారు. 2018లో వివాహం చేసుకున్న శ్వేతా బసు ప్రసాద్ కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టింది. మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది ఈ ముద్దుకుమ్మ శ్వేతా బసు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అనిపించిన శ్వేతా బసు ప్రసాద్ జీవితం అనుకొని మలుపులు తిరిగినా ఇప్పుడు మళ్లీ తనకంటూ కొత్త ప్రయాణాన్ని కొనసాగించడం విశేషంగా చెప్పుకోవచ్చు.